యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దగ్గరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఇప్పుడు ఈ విధంగా కూడుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఈరోజు మరి రేపు ఒకే అంశమును మనము ధ్యానించబోతా ఉన్నాం. ఏంటి అనంటే సంఘము. అసలు సంఘం అంటే ఏంటి, సంఘంలో ఉన్నటువంటి మనము ఏం చెయ్యాలి అనేటువంటిది ఈరోజు మనము కొద్ది వాక్యములు గమనించి రేపు మళ్ళీ ఇంకొద్ది వాక్యములు గమనిద్దాం. అసలు సంఘము అనంటే ముఖ్యంగా ఇద్దరు లేక ముగ్గురు మొత్తం కలిసి ఉండే వారిని సంఘము అని అంటారు. అంటే ఒక మనిషి కాకుండా ఇంకొకరు తర్వాత ఇంకా ఎక్కువ మంది కూడుకున్న వారిని సంఘము అని అంటారు. అదే ఒక్కరు ఉంటే సంఘము అనరు. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే చర్చిలు సంఘము అని అన్నారు. ప్రపంచం మొత్తంలో క్రైస్తవులందరినీ సంఘంగా భావిస్తారు. ప్రపంచంలో ఉన్న సంఘస్థులందరూ, మనుషులందరూ ఎవరైతే క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, నమ్ముకుంటా ఉన్నారో వాళ్ళందరూ సంఘాని కిందకి వస్తారు. చర్చెస్గా డివైడ్ అవ్వరు. ఓకే, మొట్టమొదటిగా వాక్యం చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయనది. ఇక్కడ సంఘము అంటే ఎవరు అనేటువంటిది ఇక్కడ ఈజీగా చెప్పేశారు పౌలు గారు. ఏమని, కొరింథీలో ఉన్న ఒక సంఘానికి ఈయన పత్రిక రాస్తున్నారు. ఏమని, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, దేవాది దేవుని యందు మనల్ని మనం పరిశుద్ధపరచుకున్న వారిని, అలాగే దేవాది దేవుడు పరిశుద్ధపరిచిన వారిని, తనంతకు తాను పరిశుద్ధపరచుకున్న వారిని పిలిచారు. క్రీస్తు పరిశుద్ధపరచబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ, ఎవరిని ప్రార్థించు వారందరికీ, క్రీస్తు యేసుని ప్రార్థించు వారందరికీ, ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ. ఇక్కడ కొంతమంది మనం గమనిస్తే ఓన్లీ చర్చిలోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయితే దేవాది దేవుడు ఓన్లీ మనుషులు కట్టినటువంటి కట్టడాలలో దేవాది దేవుడు ఉండడు. దేవాది దేవుడు మన యొక్క హృదయంలోను, మన యొక్క మందిరంలోను, శరీరం అనేటువంటి మందిరంలో ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ, దేవాది దేవుని నమ్మి మనల్ని మనం పరిశుద్ధపరచుకున్న వీళ్ళందరిని ఎవరు ఏమంటారంటే సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు అని అంటారు. క్రీస్తు యేసుని నమ్మి తనని తాను పరిశుద్ధపరచుకున్న వారిని ఎక్కడ పడితే అక్కడ, అంటే ప్రతి స్థలంలో ఎక్కడ ప్రార్థన అవసరమైతే అక్కడ ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరినీ సంఘము అని అంటారు. ఇక్కడ ఆ విధంగా సంబోధిస్తూ కొరింథీ సంఘానికి శుభము అని చెప్పి వ్రాయటం జరిగిందంటే కొరింథీ సంఘంలో వాళ్ళు ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఏ విధంగా చేస్తూ వచ్చారు, తనని తాము క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ నామంలో వారిని వారు పరిశుద్ధపరుచుకుంటున్నారు. అలాగే కావాల్సిన సమయంలో, అవసరం ఉన్న సమయంలో వారు క్రీస్తు యేసునకు ప్రార్థిస్తూ ఉన్నారు అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో సంఘము అనంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అది ఒక చోట కాదు, ఒక ప్లేస్ అని లేదు. ఎక్కడ ప్రార్థన అవసరమైతే అక్కడ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకొకటి, మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము మనల్ని పరిశుభ్రపరిచింది. ఏ విధంగా పరిశుభ్రపరిచింది? ఆయన రక్తము ప్రపంచం అంతటా ఉంది. దానిని మనం తీసుకొని మన హృదయాలను, మన ఆత్మీయ బట్టలను ఉతుక్కోవాలి. సో ఉతుక్కోవటం అనేది మన పని, పరిశుభ్రపరుచుకోవటం అనేది మన పని. ఆయన రక్తము ఆల్రెడీ చిందింపబడి ఉన్నది. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం.
ఈ బండ మీద సంఘమును కట్టబడుదును. 17, 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. ఇక్కడ ఒక మాట చదివాను. దీని సందర్భం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతారు, ఇంతకీ నేను ఎవరిని అని చెప్పి శిష్యులను అడిగితే శిష్యులు చెప్తారు, నీవు సజీవుడైనటువంటి దేవాది దేవుని కుమారుడివి, నీవు క్రీస్తువి అని అంటారు. అప్పుడు తర్వాత అంటారు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మాటలు అంటారు, ఈ మాట పరలోకమందున్నటువంటి దేవాది దేవుడే నీకు బయలుపరిచాడు, మనుషులు కాదు అని అంటాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించాల్సింది ఏంటి అని అంటే, దేవాది దేవుని యొక్క కుమారుడు క్రీస్తు అని, మన రక్షకుడు క్రీస్తు అని, క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి ఉన్నాడు అని, క్రీస్తు మాత్రమే మనలను రక్షించాడు అని, దేవాది దేవుని యొక్క కుమారుడు అని చెప్పి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనం సంఘంగా పిలువబడతాం. సంఘంగా పిలువబడ్డప్పుడు మనకి దేవుడు పరలోకంలో స్థానాన్ని ఇస్తాడు. సో సంఘంలో ఉన్న వారికి ఇంకొక గుణం ఏంటి ఉండాలి అంటే, క్రీస్తును నమ్ముట. షడ్రకు మేషకు అభిజ్ఞకులు అంటారు, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తూ ఉన్నాం, ఇప్పుడు మీకు భయం అనేది లేదా, ఇప్పుడైనా ఆయన్ని ప్రార్థించడం ఆపేయండి అని రాజు అంటే, లేదు, మమ్ములను అగ్నిగుండం నుండి విడిపించగల రక్షించగల సమర్థుడు మా దేవుడు అని అంటారు. ఎవరిని? యెహోవా దేవుని. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు మమ్ములను మా పాపముల నుండి రక్షించినటువంటి రక్షకుడు, అలాగే మా యొక్క శ్రమల నుండి, కష్టాల నుండి, తర్వాత వచ్చే బాధల నుండి కూడా రక్షించగల సమర్థుడు అని నమ్మాలి. అయితే ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం నమ్ముతామో అప్పుడు మనల్ని ఏమంటారు తెలుసా? చూసిన వాళ్ళు, ఎస్, వీరు క్రైస్తవులు అని పిలువబడతారు. ఎవరు అయితే క్రీస్తుని వెంబడిస్తారో వారిని క్రైస్తవులు అని అన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఇదే అడిగారనమాట. అప్పుడు పేతురు గారు చెప్తారు, అయ్యా నువ్వు దైవ కుమారుడివే, నువ్వు క్రీస్తువే అని కరెక్ట్ చెప్పావు. అయితే ఇది నీకు మనుషులు ఎవ్వరు చెప్పలేదు. ఎందుకు? మనుషులు ఎవరు ఒప్పుకోలేదు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవాది దేవుని కుమారుడిని అంటే రాళ్ళు పట్టుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు కొట్టడానికి. కానీ పేతురు గారు నమ్మారు, పేతురు గారు గ్రహించారు, పేతురు గారు దేవుని యొక్క మాటను విన్నారు. సో అదే విధంగా మనము కూడా క్రీస్తును గ్రహించాలి. క్రీస్తు యేసుని మనము గ్రహించి ఆయనను పరిశుద్ధంగా మనము ఆచరిస్తే, ఆయన త్రోవలో మనం నడుచుకుంటూ వెళ్తే మనము క్రైస్తవులమని పిలువబడతాము, అలాగే సంఘస్థులము అని పిలువబడతాము, సంఘంలో ఉన్నవారు కూడా అవుతాం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాట, ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంట? విష్ చేసుకోవాలి. మనం సహజంగా మన మాట తీరు ఏంటి అని అంటే, భారతీయులు చేసేది ఎట్లున్నారు, బాగున్నారా, తిన్నారా, అందరు బాగున్నారా ఇంట్లో, ఇది కుశల ప్రశ్నలు అనమాట. స్టార్టింగ్ మనం అడిగేది కనపడగానే. అయితే దైవికంగా మనము క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని మనము ఎలా పిలుచుకోవాలి? ఇప్పుడు మన సంఘస్థులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా బయట కనిపించారు, అప్పుడు ఏం చేయాలి? మనం వందనాలు చెప్పుకోవాలి. వందనాలు సోదరి, వందనాలు సోదరుడా, వందనములు అంటూ వారి పేరుని సంభాషిస్తూ చెప్పుకోండి అని చెప్పి క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోమా సంఘానికి వందనాలు చెప్తున్నారంట. ఈ మాట పౌలు గారు తన పత్రికలో రాస్తూ ఉన్నారు, రోమీయులకు రాస్తూ.
సో మనము కూడా సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా వందనాలు చెప్పుకోవాలి. ఎందుకు ఎక్కడ ప్రతి చోట చూసినప్పుడల్లా పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు వాళ్ళ సంఘాలు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ వ్రాయబడి ఉంది ఇది అని అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. రోమా పత్రికలో 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఏమనంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. పవిత్రమైన ముద్దు ఒకరికొకడు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చెప్పుకొనిడి అని చెప్పి సంఘానికి ఒక ఆజ్ఞ రాగా వచ్చిందనమాట. సో సంఘస్థులు ఒకరినొకరు ఏ విధంగా సంభాషించుకోవాలి, బాగున్నారా, ఎట్లున్నారు, తిన్నారా లేదా, ఇది కాదు సంభాషణ. ఏంటంట, సంఘం ఏ విధంగా సంభాషించుకోవాలి, ఏ విధంగా పలకరించుకోవాలి అంటే వందనాలు చెప్పుకోవాలి ఒకరికొకరు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. మనిషి ఎట్లా పుట్టాలి అని అంటే, మనిషి లోపల సరైనటువంటి తల్లికి ఆహారం ఉండాలి, అప్పుడు లోపల శిశువు ఏర్పడి అప్పుడు పుట్టడం జరుగుతుంది. అది ఒక పుట్టుక. మరలా మనిషి పుడతాడంట. రెండవసారి మనిషికి పుట్టుక ఉంది అని చెప్పి బైబిల్ చదివేస్తుంది. మరి ఏంటా పుట్టుక అనంటే, నీటితోనూ ఆత్మతోనూ పుడతాడు మనిషి. నీటితో ఎట్లా పుడతాడు, ఆత్మతో ఎట్లా పుడతాడు అనంటే దానినే బాప్తిస్మం అని అన్నారంటే, పుట్టుకతో నుండి మనము దేవుణ్ణి ఎరుగక ముందు నుంచి ఒక జీవితం ఉంటది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకొని ఈయనే నిజమైన రక్షకుడు, ఈయనే మన కొరకు రక్తాన్ని ప్రోక్షించాడు, ఈయన మాట వింటే మనకు జీవం ఉంటది అని చెప్పిన ఈ క్రీస్తుని నమ్మేటువంటి వారు అక్కడి నుంచి తమ పాత జీవితాన్ని వదిలేసి మరలా ఫ్రెష్ గా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. మరలా నూతనంగా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. దాన్నే మరలా బ్రతకటం అంటారు. చనిపోయి మరలా బ్రతకటం అంటారు. మనస్సును మార్చుకోవటం అని అంటారు. మారు మనస్సు అంటారు. దాన్నే బైబిల్ ప్రకారం పరిశుభ్రపరుచుకోవటం, బాప్తిస్మం తీసుకోవటం. అయితే ఈ బాప్తిస్మం ఏ విధంగా తీసుకోగలము అని అంటే ఆత్మ ద్వారా తీసుకుంటాం. ఫస్ట్ బాప్తిస్మం ఆత్మ ద్వారా తీసుకుంటాం. ఏ విధంగా ఆత్మ ద్వారా తీసుకుంటాం? ఇందాక పేతురు గారు చెప్పారు ఒక మాట, అవును నీవు సజీవుడైనటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడవు అనంటే, క్రీస్తు ఏమన్నాడు, ఎస్ నీకు ఈ మాట బయలుపరిచింది ఎవరు? నా తండ్రి. ఇప్పుడు తండ్రి పేతురు గారికి బయలుపరిచారంటే పేతురు గారిలో ఏమున్నట్టు? దేవాది దేవుని యొక్క ఆత్మ ఉన్నట్టు. దేవాది దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవాది దేవుడు చెప్పే ప్రతి మాట మనకు వినిపిస్తుంది. దేవాది దేవుడు చూపించే ప్రతి మాట మనకు కనిపిస్తుంది. సో పేతురు గారు దేవాది దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు అని అంటే ఆయనలో ఆత్మ ఉన్నది అని అర్థం. సో ఎప్పుడైతే మనకు ఆత్మ ఉంటుందో అప్పుడు మనము బాప్తిస్మం పొందినట్టు. నీరు అనంటే నీరు క్రియారూపకంగా జరిగేది. ఇప్పుడు మనం ఆత్మ ద్వారా బాప్తిస్మం తీసుకుంటాం. నీటి ద్వారా బాప్తిస్మం అంటే అది క్రియ, అందరికీ తెలిసేలాగా అన్నమాట. ఓకే వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు అని క్రియాపూర్వకంగా చేసే. సో దేవాది దేవుడికి తెలియజేసేది ఏంటి అని అంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం అనేది కంపల్సరీ. ఎవరైతే నీటితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం తీసుకోలేదో వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి చదువుదాం అదే మాట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించితేనే గాని దేవుని రాజ్యంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టాలి. ఎప్పుడైతే ఒక మనుషుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుడతాడో అప్పుడే పరలోక రాజ్యానికి అర్హుడవుతాడు, ఎంటర్ అవుతాడు.
ఇవి ఏమీ జరగకుండా మనము దేవుని నమ్మి దేవుని మార్గంలో నడిచి ఎంత చేసినా సరే వ్యర్థము. బాప్తిస్మం లేనిదే పరలోకానికి వెళ్ళలేము అని చెప్పి దేవుడు ఖచ్చితంగా కళాఖండిగా చెప్పేశాడు. సో సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి అని అంటే బాప్తిస్మం అనేది ముఖ్యంగా చూడాలి. మొట్టమొదటిగా మనం ఫస్ట్ నుండి గమనించుకుంటూ వస్తే దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని మనము కుమారుడిగా అంగీకరించాలి. ఈయనే నా రక్షకుడు, ఈయనే నా కొరకు రక్తాన్ని ప్రోక్షించాడు, ఈయన నా పాపములన్నిటినీ ఆయన మీద మోపుకున్నాడు, నాకు రావాల్సిన శ్రమలన్నీ ఆయనే సిలువలో అనుభవించేశాడు అని చెప్పి మనం ఫస్ట్ నమ్మాలి. తర్వాత దేవాది దేవుని యొక్క నామంలోను ఆయన క్రియారూపకంగా ఇచ్చినటువంటి నీటి బాప్తిస్మంలోను మనము బాప్తిస్మం తీసుకోవాలి. ఇవి చేసినప్పుడల్లా దేవాది దేవుడు ఏం చేస్తాడు? సంఘము అని పిలుస్తాడు మనల్ని. లేదు మనం ఇవేమీ చేయలేదు కానీ బైబిల్ బాగా చదువుతాం, పాటలు బాగా పాడతాం, ప్రార్థన బాగా చేస్తాం, బైబిల్లో ఉన్న ప్రతి విషయం తెలుసు, అయినా సరే ఈ జ్ఞానం అంతా వ్యర్థమైపోయిద్ది నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే. దేవాది దేవుడు అంటాడు, నీవు ప్రేమ లేని వాడవైతే నీవు చేసే ప్రతి క్రియ వ్యర్థమే అన్నట్లు నీకు భక్తి ఉన్నా సరే మొట్టమొదటిగా నీకేముండాలి? బాప్తిస్మం ఉండాలి. ఒకవేళ నువ్వు బాప్తిస్మం లేకుండా భక్తిని చూపిస్తే దేవాది దేవుడు నిన్ను సంఘం వెలుపల బయటపడతాడు. సంఘం వెలుపల ఏముంటది? పండ్లు కొరుకుటయు అరుపులు కేకలు మాత్రమే ఉంటాయి సంఘం వెలుపల. సంఘం లోపల నిత్య జీవం ఉంటది అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. తర్వాత ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘము దేవుని యొక్క శిరస్సు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవులు ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వాళ్ళందరూ సంఘంలోకి వస్తారు. ఈ సంఘం మొత్తము శరీరం అయింది, క్రీస్తు తలై ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తల ఏమని చెప్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు క్యాండిల్ ఉంది, క్యాండిల్ మంట వస్తుంది. ఈ శరీరము ఒక్కొక్కసారి చూసుకోకుండానో తెలియకుండానో ఆ క్యాండిల్ పై ఉన్నటువంటి మంటను టచ్ చేస్తుంది. తల ఏమంటది? కాలుతుంది, ఈ శరీరానికి హాని జరుగుతుంది, ఈ పైన ఉన్నటువంటి చర్మం అంతా కాలిపోతుంది, తీసేయి అంటది ఈ తల. అప్పుడు ఈ బాడీ ఏం చేసిద్ది? తీసేసిద్ది వెనక్కి. ఇప్పుడు బ్రెయిన్ అంటే తల మాట బాడీ వెనకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా అట్లాగే పెట్టింది చెయ్యి, లేదు తీసేది నీకు హానికరంగా ఉంటుంది, వెనక్కి తీ అని అంటే అలాగే తీయకుండా అలాగే ఉంచితే నిప్పు మీద ఏమైంది? చర్మం అంతా కాలిపోయింది ఫస్ట్. తర్వాత దానిలో ఉన్నటువంటి రక్తము నీరులాగా ఆవిరైపోయింది. తర్వాత ఎముకలు బయటపడతాయి. ఈ నొప్పి అంతా ఎవరు అనుభవిస్తారు? తల అనుభవించింది. ఎప్పుడైనా సరే మన బాడీలో ఎగ్జాంపుల్గా చెయ్యికి ఇక్కడ నొప్పి తగిలింది, ఈ నొప్పి చెయ్యి కాదు తలది. ఈ తల చేతికి సిగ్నల్స్ ఇస్తుంది నాకు నొప్పి వస్తుంది అని. బాడీలో ఏ నొప్పి జరిగినా దేనికి ప్రమాదము, దేనికి ఇబ్బంది అని అంటే తలది. ఇప్పుడు ఇలా చేయగలుచుకుంటే ఎవరికి నొప్పి, ఎవరికి బాధ? తలకి బాధ. అంటే సంఘము క్రీస్తు చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే ఎవరికి బాధ అని అంటే తలకి బాధ, అంటే క్రీస్తుకి బాధ. మన మొత్తానికి, మన సంఘానికి మొత్తానికి అధిపతి క్రీస్తు. ఆయన నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, మాట్లాడొద్దంటే మాట్లాడకూడదు. చెయ్యి ఎత్తాలంటే ఎత్తాలి, చెయ్యి తీసేయాలంటే తీసేయాలి. అంటే శిరస్సు ఎవరు? ఈ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది
ఈ తల లేకపోతే ఈ బాడీ ఉండి వేస్ట్. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైనా సరే తల మాట వినాలి. అదే ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమని, క్రీస్తు ఈ యొక్క సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సో దేవాది దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము అనంటే మనమే, చర్చిలు కాదు, మనుషులే సంఘం. సో మనకు దేవాది దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. మనం ఓన్లీ మొండెం మాత్రమే, మెడ నుండి కింద అరికాళ్ళ దాకా మనది. తల లేనిదే మొండెం ఏమి పని చేయలేదు. కాబట్టి దేవాది దేవుడు చెప్పేది ఏంటి అని అంటే, నేను శిరస్సు అయి ఉన్నాను గనక శిరస్సు చెప్పే మాట వినాలి, శిరస్సు చెప్పే ప్రతిక్రియ చేయాలి. శిరస్సు ఎప్పుడైతే చెప్పింది సంఘం చేస్తుందో అప్పుడు మధ్యాకాశంలో దేవాది దేవుని ఎదుట పండగ చేసుకుంటూ చక్కగా విందులో పాల్గొంటారు 7 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ యొక్క శరీరము అనేది యొక్క సంఘము శిరస్సుకు వ్యతిరేకంగా ఉంటుందో పండ్లు కొరుకు స్థలములలో దేవుడు వారి చెయ్యిని వదిలిపెట్టడం జరుగుతుంది అని చెప్పి దేవాది దేవుడి హెచ్చరికలు కూడా ఇస్తూ ఉన్నారు బైబిల్లో. కాబట్టి మనం ఇప్పుడు గమనిస్తా ఉన్నాం, సంఘం గురించి చూస్తా ఉన్నాం. సంఘం అంటే ఏంటి, సంఘంలో ఎవరెవరు ఉంటారు, ఎట్లాంటి మనుషులు ఉండాలి, ఏ గుణాలు కలిగి ఉండాలి. ఫస్ట్ నుండి మనం చూసుకుంటే దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని క్రీస్తుగా మనం అంగీకరించాలి. ఆయన మన రక్షకుడని అంగీకరించాలి. ఆయన మన శ్రమల నుండి కష్టాల నుండి మనల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పి నమ్మాలి. ఆయన నామంలో ప్రార్థించాలి. తర్వాత ఇంకొక వచనంలో గమనిస్తే క్రీస్తు యేసే మరి దేవుని యొక్క కుమారుడు అని చెప్పి నీవు గ్రహిస్తే నీలో ఆత్మ ఉంటది. నీలో ఆత్మ ఉంది అని అంటే నీవు క్రియాపూర్వకంగా నీటితోనూ బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకొని సంఘంలో నీవు ప్రవేశించాలి. ఎవరైతే బాప్తిస్మము తీసుకొనడో వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు అని చెప్పి బైబిల్ కూడా సెలవిస్తాం. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే కొలస్సీ పత్రికలో సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. సో ఈ యొక్క సంఘము క్రీస్తు చెప్పిన మాట వినాలి, క్రీస్తు చెప్పే సూచనలు ఆలకించాలి, క్రీస్తు నడిచినటువంటి దారిలోనే ఈ శరీరము కూడా నడవాలి. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ 11:2. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కన్యక మరియు గర్భవతి కుమారుడి కన్యక స్త్రీని ఎంచుకొని దేవాది దేవుడు భూలోకానికి వచ్చి ఉన్నాడు. సో దేవాది దేవుడు పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మిమ్ములను మీరు క్రీస్తుకి అప్పగించుకోండి, అర్పించేసుకోండి. అంటే ఇక మీకంటూ ఏ సొంత ఆలోచనలు ఉండకూడదు, మీకంటూ సొంత కోరికలు ఉండకూడదు, మీకంటూ సొంతగా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలన్న ఆశలు ఉండకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనిషి అని అంటే మనిషికి ఉండే గుణాలు ఏంటి, మంచిగా డబ్బులు సంపాదించాలి, మంచిగా లగ్జరీగా బతకాలని కోరుకుంటది. ఇప్పుడు మనిషికి ఉన్న ఈ కోరికను చంపేసుకొని దేవునితో ఉండాలా? కాదు. ఏ విధంగా దేవునితో ఉండాలి అని అంటే పాపమును వదిలేయాలి. పాపంలో కొన్ని మనల్ని లాగుతూ ఉంటాయి. పాపపు లోకంలో ఉన్నటువంటి వారు మనల్ని కొన్ని ఆశలతో లాగుతూ ఉంటారు. వాటి నుండి మనము విడిపించుకొని మనంతటికి మనము క్రీస్తుకు అర్పించుకోవాలంటే, నేను ఈ పాపము చెయ్యను, నేను ఈ దోషము చెయ్యను, నేను ఈ విధంగా ప్రవర్తించను, నేను ఈ విధంగా మాట్లాడను, నేను ఈ విధంగా నడవను అని చెప్పి మనము వాటన్నిటిని వదిలేసి మనం మొత్తాన్ని, మనస్సుని, శరీరమును, ఆలోచనలను మొత్తాన్ని దేవునికి మనల్ని మనము అర్పించుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో బయలుదేవతలకు వాటికి వీటికి ఏం చేసేవాళ్ళంటే ఆడపిల్లల్ని అర్పించే
అర్పించేసేవాళ్ళు అనమాట వాళ్ళకి. అంటే ఇక 24 గంటలు వాళ్ళకే పూజలు చేస్తూ వాళ్ళ దేవునికి సొంతం అనమాట వాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు అప్పట్లో. సో దేవాది దేవుడు అంటాడు, మిమ్మల్ని సృజించింది నేను, ఈ రాయి కాదు, ఈ చెట్టు కాదు, ఈ పుట్ట కాదు. కాబట్టి మీరు మొక్కాల్సింది నాకు, మీరు పూజించాల్సింది నన్ను, మీరు గ్రహించాల్సింది నా ప్రేమని అని అంటాడు. సో కాబట్టి మనము దేవాది దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనం అర్పించుకోవాలి, మన యొక్క ఆలోచనలు అర్పించుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా ఇక నుండి నా ఆలోచనలన్నీ నీ స్వాధీనం, నీకు ఏ విధమైనటువంటి ఆలోచనలు కలగాలి అని నా మనసులో అనుకుంటున్నావో అదే ఆలోచన నాకు నువ్వు, నా జీవితం ఏ విధంగా ఉంటే బాగుంటుందని నీవు అనుకుంటున్నావో అదే విధమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. నాకు రాబోయే ఉద్యోగం ఏ విధంగా ఉండాలని నీవు ఆశిస్తున్నావో అదే విధమైనటువంటి ఉద్యోగం నాకు. నేను ఉద్యోగం చేయకూడదు, ఓన్లీ సేవ చేయాలి, లేదు నేను సేవ చేయకూడదు, ఓన్లీ ఉద్యోగమే చేయాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నా కానీ నువ్వేం చేయాలి, నాకు నా జీవితం మొత్తం నీది, నేనేం చేసినా ఫస్ట్ నిన్ను అడిగి చేస్తా, నువ్వు ఇది చెయ్యొద్దంటావా చేయను, నువ్వు ఇది చేయమంటావా చేస్తా. ఈ విధమైనటువంటి అర్పణ ఎప్పుడు క్రీస్తు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవాది దేవుడు మనకు శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. క్రీస్తు మనలను రక్షించి ఉన్నాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. మరలా ఇంకొకటి, క్రీస్తుకు మనలను మనము అర్పించుకోవాలని కూడా బైబిల్ సెలవిస్తాం. సో వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే బాప్తిస్మము అని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఒక సంఘంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా మనకేముండాలి అని అంటే ఫస్ట్ అర్హత ఉండాలి. ఆ అర్హతే బాప్తిస్మము అని బైబిల్ సెలవిస్తాం. ఎప్పుడైతే మనకి ఆ అర్హత వచ్చేస్తుందో, ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధంగా మలుచుకుంటామో, ఎప్పుడైతే మనము ఆత్మతోనూ శరీరముతోనూ దేహంతోనూ పరిశుభ్రమైపోయి నూతనంగా జన్మిస్తాము, అప్పుడు సంఘంలోనికి వస్తాం. సంఘంలోనికి వచ్చాక అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒకరికొకరు వందనములు చెప్పుకుంటూ ఉండాలి, ఒకరి యొక్క బాగోగులు మొత్తం తెలుసుకుంటూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సంఘం ఏ విధంగా ఉండాలి అని పౌలు గారు అద్భుతంగా చెప్పారు కొన్ని సంఘాలకి పత్రికలు రాస్తూ. సో మనం వాటిని కంటిన్యూగా చూస్తూ ఉన్నాం. సో అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క వాక్యం కొరకు. దేవాది దేవుడు సంఘం గూర్చి మనకు కొన్ని మాటలు తెలియజేసి ఉన్నారు. ఇటువంటి మాటలు మనము కూడా గ్రహించి ఆలోచించి మన సంఘంలోనూ అమర్చుకోవాలి, మార్చుకోవాలి. మన సంఘంలోనూ ప్రతి ఒక్కరూ చేయాలి, పాటించవలసినటువంటి విషయాలు అని చెప్పి దేవాది దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రార్థిద్దాము. మన సంఘ మార్పు కొరకు, మన సంఘంలో ఉన్న వారి బాప్తిస్మముల కొరకు, దేవాది దేవుని యొక్క రాకడ కొరకు, దేవాది దేవుని ఏ విధంగా ప్రార్థించాలి, ఇవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. తండ్రి ప్రభువా, గత వారం అంతా దేవుడు మనల్ని తన రెక్కల కాపుదల భద్రపరిచి మరలా మనల్ని ఆ శనివారం దాకా తీసుకొచ్చి ఉన్నారు. మరలా రేపటి దినాన మనం చూడబోతా ఉన్నాం. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ గడిచిన వారంలో ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది అనారోగ్య పాలై ఉన్నారు, ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారు, ఎంతో మంది కుటుంబాల్లో విషాదాలు జరిగాయి. కానీ మన జీవితాలు బాగున్నాయి, మన కుటుంబాలు బాగున్నాయి, మన ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, మన బిడ్డలు బాగున్నారు. అందుకు కారణం దేవాది దేవుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మొట్టమొదటిగా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా గడిచిన వారం అంతా నీ రెక్కల కాపుదల భద్రపరిచిన ప్రభువా, నీ రెక్కల కాపుదల భద్రపరిచి మా బిడ్డలను కాపాడవు, కృతజ్ఞతలు. మా యొక్క తండ్రి ప్రభు ఐశ్వర్యమును ఇస్తూ ఉన్నావు, కృతజ్ఞతలు. ఆరోగ్యమును ఇస్తూ ఉన్నావు, కృతజ్ఞతలు. కావలసిన ప్రతి అవసరతను ఇస్తున్నావు, కృతజ్ఞతలు. మరి ఆత్మకులు తోడుగా ఉంటున్నావు, కృతజ్ఞతలు నాయన. నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభు. ఇంత గొప్ప భాగ్యము, కరుణ తండ్రి, జాలి మా ఎడల చూపిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మేము విన్నటువంటి ఈ వాక్య భాగం నాయన, సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘంలో ఏ విధంగా ఉండాలి, సంఘంలోనికి రావాలి అని
ముందుగా ఏం చేయాలి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. నా తండ్రి బాప్తిస్మము తీసుకొని వారిని మీరు ముట్టండి, వారు గ్రహించిన తండ్రి ప్రభా, వారితో మీరు మాట్లాడిన తండ్రి అయా నీ యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు నా తండ్రి బాప్తిస్మము తీసుకొని వారుగా వారిని మార్చండి, మలచండి. నా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు ప్రభువా. ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని నా తండ్రి వందనములు చెప్పుకొనడి అని చెప్పి మీరు తెలియజేసి ఉన్నారు. అందుని బట్టి మేమందరము నా ప్రభువా ఎటువంటి మనసులో కల్మషము కుళ్ళు కుతంత్రాలు లేకుండా ప్రభువా వందనములు చెప్పుకుంటూ పవిత్రముగా జీవించే జీవితంలోనూ అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి ప్రభా ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. విన్నటువంటి వాక్య భాగము విన్నటువంటి నీ యొక్క బిడ్డల హృదయంలో భద్రపరచండి నా తండ్రి. వారి జీవితాలలో గొప్ప వెలుగుగా ఉండి మార్గంగా ఉండటకు కృప చూపించండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాలంలో మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నీవే రక్షకుడు నా తండ్రి. అయా మా కొరకు మా పాపముల కొరకు నీవు మరణించి ఉన్నావు నాయన, జీవాన్ని తెచ్చి ఉన్నావు నా తండ్రి. నీకే స్తోత్రాలు. అయా మార్గమును చూపించి ఉన్నావు నాయన, సత్యమును చూపించి ఉన్నావు నాయన. నీకే స్తోత్రాలు. అయా నీకే కృతజ్ఞతలు నా తండ్రి. మా జీవితాలలో చేసిన ఎన్నో మేళ్లను బట్టి, మా జీవితాలలో మీరు చూపిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం నాయన. నీకే స్తోత్రాలు ప్రభువా. ముట్టండి, స్వస్థపరచండి. అనారోగ్యంతో వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ముట్టండి, స్వస్థపరచండి. కావలసినటువంటి స్వస్థతను అనుగ్రహించి అయా తండ్రి ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. నా తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఏ విధమైనటువంటి శ్రమల్లో ఉండి నీ యొక్క సన్నిధికి వచ్చి మీరు ప్రార్థిస్తా ఉన్నారో నా తండ్రి ప్రభా నువ్వు వారి ప్రార్థనలను తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు, మేము గ్రహిస్తూ ఉన్నాం నాయన. అయా నా తండ్రి నీకే స్తోత్రం. నీవు చేసినటువంటి మేలును ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని నీ యొక్క సన్నిధిలో గొప్ప తండ్రి ప్రభా సాక్షులుగా ఉండే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు. అయా ప్రభా యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాల వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయించండి. అయా రాత్రి నిద్రపోయేటప్పుడు మా పడకల చుట్టూ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నా తండ్రి ప్రభా మీ దూతలను కంచగాను కావలిగాను ఉంచి అయా రేపు పొద్దునే లేసి సండే స్కూల్ కార్యక్రమాలకు వెళ్ళబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయించండి. ఆరోగ్య విషయంలోనూ, ఆహార విషయంలోనూ, వాతావరణ విషయంలోనూ మీరు తోడుగా ఉన్నారు. దినదినము వాతావరణం తండ్రి ప్రభు వేడి ఎక్కువైపోతూ ఉన్నది నాయన. అయ్యా తండ్రి 55 డిగ్రీల సెల్సియస్ కి తండ్రి ప్రభు వాతావరణం వస్తూ ఉన్నది నాయన. అయ్యా ఎటువంటి భయంకరమైనటువంటి వేడిలో నా తండ్రి ఎవరికి నీ వడదెబ్బ తగలకుండా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క రకరకాల కాగుదలో భద్రపరచు. నా తండ్రి యొక్క వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకొని వేడి తండ్రి ప్రభు తక్కువగా ఉండే కృపను అనుగ్రహించు. ఈ వేడికి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి సహాయం చేయి. నా తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మినిస్ట్రీ రిజిస్ట్రేషన్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి ప్రభా మరి వచ్చే నెల నుండి నా తండ్రి ప్రభా అయ్యా సివిసి కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నాం నాయన. సివిసి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ప్రభా బాగా జరిగే కృపను అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి సంవత్సరము మీరు బుక్స్ అందజేస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు. అయ్యా బుక్స్ సహాయం చేస్తూ బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానమును అందజేయటకు తండ్రి ప్రయాసపడుతున్నటువంటి తండ్రి ప్రభా సిజిసి కంపెనీ వారిని నా తండ్రి మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. వారు చేసే యొక్క గొప్ప మహాసేవని జ్ఞాపకం ఉంచుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు. ఏ ఎండాకాలంలో బిడ్డలు సిబిసిలకి నా తండ్రి ఊర్లకి తిరిగేటప్పుడు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలకి ఎటువంటి ఆపద రాకుండా సహాయం చేయండి నా తండ్రి ప్రభు. మళ్ళా రేపు జరగబోయేటువంటి 2 నుండి 4 దాకా జరగబోయేటువంటి ఆదివార పారాయణలో జ్ఞాపకం ఉంచుకోండి. కూడి వచ్చే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోండి నా తండ్రి. వినటువంటి వాక్య భాగంలో హృదయంలో భద్రపరచుకొని దినదినము నెవరు వేసుకున్న కృపను జ్ఞాపకం చేయండి నా తండ్రి. నీకు కృపను మెండుగా మా మీద అనుగ్రహించమని యేసుని బట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.